హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకవేళ మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చింటే నా పేరు మధు అండ్ ఐఎమ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఎట్ సిఎంఆర్ఐటి హైదరాబాద్. మీకు తెలుసా మోర్ దెన్ 15 lakh స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ ఓన్లీ ఇంజనీరింగ్ ఇన్ మన ఇండియాలో మాత్రమే. అండ్ మోర్ దెన్ 1 lakh స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ ఎంబీబీఎస్. అండ్ ఆ 1 lakh ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ కావాలనుకుంటే మోర్ దెన్ 10 lakh స్టూడెంట్స్ నీట్కి అపియర్ అవుతారు. ఎందుకు ఇంజనీరింగ్ అండ్ ఎంబీబీఎస్కి మాత్రమే మన ఇండియాలో ఇంత హైప్ ఉంది? ఎందుకు అందరు స్టూడెంట్స్ ఎంబీబీఎస్ లేదా ఇంజనీరింగ్ మాత్రమే వాళ్ళ 12th తర్వాత చూస్ చేసుకుంటున్నారు? సో ఇలాంటివెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇందాకే చెప్పాను, మోర్ దెన్ 15 lakh స్టూడెంట్స్ ఆర్ గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ ఇంజనీరింగ్. ఎందుకు? ఈజ్ ఇట్ రియలీ నెసెసరీ? ఒకవేళ 100 years బ్యాక్ కనుక చూసుకొని ఉంటే అప్పుడు ఎలా ఉండేదంటే ఇట్ ఈస్ రియలీ నెసెసరీ. ఎందుకంటే అప్పుడే ఇండస్ట్రియలైజేషన్ కానీ, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ, కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. అప్పుడు ఇంజనీర్స్ నిజంగా కావాలి. సో అప్పుడు అది ట్రెండ్ అవ్వడం ఇస్ కరెక్ట్. బట్ ఇప్పుడు అంతమంది గ్రాడ్యుయేట్స్ కావాలో వద్దో మీరు డిసైడ్ అవ్వండి. అండ్ ఇంతకుముందు డాక్టర్స్ కూడా చూసుకొని ఉంటే దే యూస్ టు ట్రీట్ పేషెంట్స్. అసలు డాక్టర్స్ ఎందుకు? పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి, పేషెంట్స్ని క్యూర్ చేయడానికి. కానీ ఇప్పుడు మనం ఎలా కెరియర్ని చూస్ చేసుకుంటున్నాం? గూగుల్ లేదా చాట్‌జీపీటీ ఓపెన్ చేసి టాప్ 10 హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ అని టైప్ చేస్తాం. అందులో డాక్టర్ ఉంటుంది, ఇంజనీర్ ఉంటుంది. సో మనం అలా చూస్ చేసుకుంటున్నాం. కానీ ఈజ్ ఇట్ రియలీ నెసెసరీ ఆర్ ఈజ్ ఇట్ రియలీ నీడెడ్? ఇవాళ ప్రపంచానికి అది కావాలా లేదా అని మనం చూసుకోవట్లేదు. కానీ మనం మనీ చేసుకుంటున్నామా లేదా అని చూస్తున్నాం. ఐ టోటల్లీ అగ్రీ ఫర్ మేకింగ్ మనీ. కానీ ఇవి రెండే ఉన్నాయా మనీ చేసుకోవడానికి? ఎందుకు ఇంతమంది స్టూడెంట్స్ ఈ ట్రాప్లో పడిపోతున్నారు? ఇంజనీరింగ్ ఇంత ఇంపార్టెంటా? సో మన ఫస్ట్ క్వశ్చన్, మోర్ దెన్ 15 lakh స్టూడెంట్స్ ఆర్ గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ ఇంజనీరింగ్ ఇన్ ఇండియా. ఎందుకు? సో లెట్ మీ ఆన్సర్ ఇట్. ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాం. మనకు ఒక రూట్ తెలుసు. ఆ రూట్ చాలామంది వెళ్ళారు అండ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్ అని మనకు చెప్తే మనం ఆ రూట్లో మాత్రమే వెళ్తాం. కానీ కొత్త రూట్ ప్రిఫర్ చేయం ఎక్కువగా. సో అలానే ఇంజనీర్ ఆర్ డాక్టర్ కావాలనుకుంటే దానికోసం మన సొసైటీలో ఒక పర్ఫెక్ట్ రూట్ మ్యాప్ లాగా ఉంది. ఒక పర్ఫెక్ట్ రోడ్ వే దానికోసం క్రియేట్ అయింది ఆల్రెడీ సొసైటీలో. అందుకోసం మాత్రమే చాలామంది స్టూడెంట్స్ దాన్ని ఆప్ట్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఒక పాత్ ఉంది, ఎందుకులే మన కొత్తగా అని కొంతమంది చూస్ చేసుకుంటున్నారు. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే ఫ్లోలో వెళ్ళిపోదాం అన్నట్టు తీసుకుంటున్నారు. 10th అయిపోయిందా, ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిందా, ఆ తర్వాత ఇంజనీరింగ్. ఇలానే చాలామంది ఉన్నారు. పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, చుట్టాల ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నారు. ఎందుకు ఓన్లీ ఇంజనీరింగ్ ఆర్ ఎంబీబీఎస్ మాత్రమే ఉన్నాయా? ఒకసారి ఆల్టర్నేటివ్స్ గురించి కూడా మాట్లాడుకుందామా? అంతెందుకు, మనమే చిన్నప్పుడు ఎంత క్రియేటివ్గా ఉంటాం, ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తాం. ఇది పైలట్ అవుదాం అనుకుంటాం, ఆస్ట్రానమర్ అవుదాం అనుకుంటాం, ఎన్నో అనుకుంటాం. ఇప్పుడు మనం జనరల్గా రీల్స్ స్క్రోల్ చేస్తున్నాం అనుకోండి, ఒక ఫిజిక్స్ రిలేటెడ్ రీల్ కానీ లేకపోతే ఒక ఆస్ట్రానమీ రిలేటెడ్ రీల్ కానీ వస్తే ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తాం. మనకు చాలా క్యూరియాసిటీ ఉంటుంది ఆ విషయం గురించి తెలుసుకోవడానికి. కానీ మనమే అది చదువుకొని దాంట్లో ప్రొఫెషనల్ అవ్వచ్చు కదా, కాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఆర్కియాలజీ రీల్ వచ్చింది అనుకోండి. ఆ ఎక్స్కవేషన్లో తెలిసింది ఏంటంటే ఆ ఆబ్జెక్ట్ మహాభారత టైం పీరియడ్ని రిజెంబుల్ చేస్తుందని. మనకు ఎంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, చాలా హిస్టరీ గురించి తెలుసుకోవడం కానీ ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. కానీ మనం ఎందుకు అవి చూస్ చేసుకోము? ఎందుకంటే దానికి ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ అనేది లేదు. ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఒకవేళ మీకు నిజంగా అది ఇంట్రెస్ట్ ఉంటే వై డోంట్ యూ క్రియేట్ అ రోడ్ మ్యాప్ సో దాట్ మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి అది తీసుకుంటారు కదా. ఒక రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే 4 to 5 years ఉన్న పిల్లల్ని ఒక టెస్ట్ చేస్తే అందులో 98% పిల్లలు క్రియేటివ్ జీనియస్, క్రియేటివ్ మైండ్స్ అని తెలిసింది. అదే వాళ్ళు అడల్ట్హుడ్కి రీచ్ అయ్యేసరికి 98% క్రియేటివ్ మైండ్స్ ఉన్న పిల్లలు అడల్ట్హుడ్కి రీచ్ అయ్యేసరికి కేవలం 2% మాత్రమే వాళ్ళు క్రియేటివ్ జీనియస్గా ఉన్నారు. ఎందుకంటే మనందరం చిన్నప్పుడు చాలా క్రియేటివ్గానే ఉంటాం. ఎందుకు పెద్ద అయ్యేసరికి అలా అవుతుందంటే మనకి నచ్చిన ఫీల్డ్లో కాకుండా ఇంకొక ఫీల్డ్లో మనం టాప్ అవ్వడానికి ట్రై చేస్తాం. కాబట్టి మన క్రియేటివ్నెస్ అంతా అక్కడే పోతుంది. సో అది. ఒక నిమిషం, ఒకవేళ మీకు వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, నచ్చింది అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ కంటిన్యూ. అసలు ఇదంతా ఎలా స్టార్ట్ అయింది? పిల్లలందరూ ఇంజనీరింగ్ లేదా ఎంబీబీఎస్ ఎందుకు తీసుకుంటున్నారు అన్నదానికి నా దగ్గర ఒక చిన్న స్టోరీ ఉంది, అది మీతో షేర్ చేసుకుంటాను. సో లాంగ్ బ్యాక్ అంట ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఒక ఎంప్లాయీ తన పక్కనున్న ఎంప్లాయీకి చెప్తున్నాడు, ఒక ప్లాన్ చెప్తున్నాడు తనది. సో వాళ్ళు ఒక 50-60 years వరకు రిటైర్ అయిపోతారు. అతను ఇలా చెప్తున్నాడు,
నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి ఇంకా ఒక అబ్బాయి. నేను రిటైర్ అయిపోయిన తర్వాత మేము అమెరికా వెళ్ళిపోతాం. అక్కడ కూడా చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. సివిల్ ఇంజనీర్ కాబట్టి ఎక్కడైనా సర్వైవ్ అవ్వచ్చు అని చెప్తాడు. అయితే ఆ విన్న ఎంప్లాయీ ఏం చేస్తాడంటే వాళ్ళ పిల్లల్ని కూడా సేమ్ అదే రూట్లో ఫాలో చేపిస్తాడు. ఎందుకు? ఇక్కడ మీరు చూసుకోండి, గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే వాళ్ళు ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉంటారు కాబట్టి వాళ్ళు చదివించగలరు. 2 పిల్లల్ని ఒక డాక్టర్, ఒక ఎంబీబీఎస్ చేయించగలరు. కానీ అది విన్న ఎంప్లాయీ కూడా అదే సేమ్ ఫాలో అవుతాడు. ఓకే, అది చూసి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఉంటారంటే, ఓకే కొన్ని ఇయర్స్ తర్వాత మనం సక్సెస్ఫుల్ అవుతామని తెలిసిందంటే ఎంత కష్టమైనా కూడా అదే రూట్ని మనం ప్రిఫర్ చేస్తాం. సో అప్పుడు అలా స్టార్ట్ అయిన విషయం మనం ఇప్పటికీ ఇలానే ఫాలో అవుతూ ఉంటాం. ఇది నాకు ఎలా తెలిసిందని అడగకండి, ఓకే? సో ఒకసారి జనరల్గా ఇంజనీరింగ్లో ప్రోస్ ఇంకా కాన్స్ మాట్లాడుకుందాం సింపుల్గా. ఒకవేళ మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యి ఇంజనీరింగ్లోకి వచ్చి మీకు జాబ్ రాకపోయినా పర్లేదు, మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్, మీరు తర్వాత బిజినెస్ చేసుకుంటారంటే ఫైన్. కానీ ఒకవేళ ఒక మిడిల్ క్లాస్ లేదా లోవర్ మిడిల్ క్లాస్ అబ్బాయి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాక ఒకవేళ అతను ఎక్స్ట్రోవర్ట్ అయితే చాలా ప్రాఫిట్ ఉంది. ఎలా అంటే ఇంజనీరింగ్కి వచ్చాక చాలా సర్కిల్ పెరుగుతుంది, డిఫరెంట్ కేటగిరీస్ నుంచి పీపుల్ ఉంటారు, రిలేషన్స్ పెరుగుతాయి, కనెక్షన్స్ పెరుగుతాయి. మనం ఒకవేళ ఎట్ సైడ్ వెళ్ళాలనుకున్నా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. లైక్ ఒకవేళ మీకు మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటే మీ డైరెక్షన్ లేదా ఫిల్మ్ మేకింగ్ లేకపోతే ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇంజనీరింగ్ నుంచి చాలా కనెక్షన్స్ బిల్డ్ చేసుకొని మీరు మూవ్ ఆన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు హార్డ్ వర్కింగ్ అయితే మీరు ప్లేస్మెంట్ క్లియర్ చేసి మీరు జాబ్ కూడా తెచ్చుకోవచ్చు. అదే ఒకవేళ మీరు ఇంట్రోవర్ట్ అయితే మీరు ఓన్లీ చదువుకుంటే మాత్రమే సర్వైవ్ అవుతారు. ఎందుకంటే మీరు చాలా ఎలోన్గా ఫీల్ అవుతారు. మిమ్మల్ని మీ సరౌండింగ్స్ ఇంకా మీ చుట్టుపక్కల పీపుల్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాబట్టి ఒకవేళ మీరు ఇంట్రోవర్ట్ అయితే ట్రై టు ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్, అందరితో మాట్లాడడానికి ట్రై చేయండి. అంతేగాని ఇంజనీరింగ్ వచ్చిన తర్వాతనే మాట్లాడతాను అంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాక. ఒకవేళ మీకు ఇంజనీరింగ్ నిజంగా ఇష్టం ఉంటే యూ క్యాన్ డూ ఇట్. సో ఇంజనీరింగ్ ఇంకా ఎంబీబీఎస్ మీద నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది. ఒకవేళ మీకు డార్క్ సైడ్ ఆఫ్ ఇంజనీరింగ్ తెలుసుకోవాలని ఉంటే వెయిట్ ఫర్ మై సెకండ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. I hope you really liked it. See you in the next video, which is the dark side of engineering. Thank you.